ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయేటువంటి ఈ మునిసిపల్, పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాంటి స్థానిక సంస్థల ఎన్నికల వేడి అప్పుడే మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు తీవ్రమైనటువంటి ఆందోళనలో వీళ్ళు పడ్డారు అంటున్నారు. పిల్లికి చెలగాటం, ఎలక్కి ప్రాణ సంకటం అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులకు మాత్రం ఈ ఎన్నికలు చాలా పెద్ద సమస్యగా మారాయంటోంది టీడీపీ మీడియా. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో కూటమి బలంగా ఉందని, పోటీ చేస్తే పరాజయం తప్పదు అనేటువంటి భయం వైసీపీ శ్రేణులు వెంటాడుతోంది అంటోంది టీడీపీ మీడియా. కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని జగన్ చెప్తున్నా ఈ పోరాటానికి అయ్యేటువంటి ఖర్చుల్ని ఎవరు భరిస్తారు అనేటువంటి ప్రశ్నలు నాయకుల వైపు నుంచి బలంగా వస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రతి నియోజకవర్గంలో నాయకులు తమ సొంత జేబుల్లోంచి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఆ ఎన్నికల్లో ఓడిపోయి అప్పులు పాలైనటువంటి నాయకులకి పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉండడంతో తమ సొంత నిధుల్ని బూడిదలో పోసిన పన్నీరు చేసుకోమంటారా అని ఈ లోకల్ లెవెల్ లీడర్స్ ఫీల్ అవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల ఖర్చులకి డబ్బులు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వాళ్ళని నేతలు గట్టిగా నిలదీస్తున్నారనే మాట కూడా వినిపిస్తుంది. ఈ విషయం మీద జగన్తో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కూడా కావాలని వీళ్ళు పట్టుబడుతున్నారంట. అయితే పార్టీ నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక భరోసా లభించకపోవడంతో నాయకులు తీవ్ర నిరాశలో ఉన్నారంటోంది టీడీపీ మీడియా. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి ప్రయత్నంలో ప్రత్యర్థి పార్టీల నామినేషన్ పత్రాలను లాక్కోవడం, పొంగనూరు, మాచర్ల, కుప్పం ఇలాంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి గొడవలు జరగడం లాంటి సంఘటనల్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు అంటున్నారు. ఇప్పుడు అధికారం మారడంతో కూటమి నేతలు, కార్యకర్తలు కూడా పాత కక్షల్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా గ్రిప్ సాధించాలనేటువంటి గట్టి పట్టుదలతో ఉన్నారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు సంయమనం పాటిస్తున్నప్పటికీ కింద స్థాయి శ్రేణుల్లో ఉన్నటువంటి ఆవేశం ఇలాంటి టైంలోనే బయటపడే అవకాశం ఉంటుంది. మరోవైపు నారా లోకేష్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కాస్త దూకుడుగా ఉందని, క్షేత్రస్థాయిలో వారిని ఎదుర్కొని నిలబడడం వైసీపీ నేతలకి చాలా పెద్ద సవాలుగా కూడా మారిందంటోంది టీడీపీ మీడియా. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పోటీ చేసి దెబ్బలు తినడం ఎందుకు అని వైసీపీ నాయకులు వెనకడుగు వేస్తున్నారంటున్నారు. ఎన్నికల సమయంలో ఏవైనా గొడవలు, ఘర్షణలు జరిగితే వాటిని ప్రభుత్వము, పోలీసుల యొక్క దాష్టికంగా చూపించి రాజకీయ లబ్ధి పొందాలని జగన్ చూస్తున్నారేమోనని, ఆ తర్వాత చేపట్టే పాదయాత్రలో వాటిని వాడుకోవాలని చూస్తున్నారని సొంత కేడరే భావిస్తోందంటోంది టీడీపీ మీడియా. అయితే ఆ రాజకీయ ఆటలో తాము బలవడానికి కింద స్థాయి నేతలు సిద్ధంగా లేరు అంటున్నారు. సో పార్టీ కార్యక్రమాలు, వైసీపీ కార్యక్రమాలు చాలా ప్రాంతాలు సైలెంట్ అయిపోయాయని, పేరు నాని, అంబటి రాంబాబు, రోజా ఇట్లా కొంతమంది చేసేటువంటి ప్రకటనలు తప్ప ప్రజల్లో తిరుగుతూ పార్టీని బలోపేతం చేసేటువంటి నాయకులు ఎక్కడా లేకుండా పోయారు అనేది టీడీపీ మీడియా యొక్క వాదన. ఓడిపోతామని తెలిసి ఎన్నికల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడం దండగాని నాయకులు బాహటంగానే మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కష్టపడి సొంత డబ్బులతో పోటీ చేసినా భవిష్యత్తులో వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తారనేటువంటి నమ్మకం కూడా ఏమాత్రం లేదు అనే ఫీలింగ్లో ఉన్నారంట వీళ్ళు. జగన్ బొమ్మను చూసి ప్రజలు ఓటు వేస్తారా లేదా, స్థానిక ఎన్నికల్లో కనుక ఏమైనా దెబ్బతింటే రాజకీయ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుందా, ఈ భయాలు వీళ్ళలో ఉన్నాయనే డిస్కషన్ నడుస్తుంది. పార్టీ నాయకత్వం నుంచి డబ్బులు సర్దుబాటు చేయకపోతే తాము ఎన్నికల బరిలో దిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చెయ్యలేము అని నాయకులు చేతులెత్తేయడం వైసీపీ నాయకత్వానికి మింగుడు పడట్లేదు అంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.